ఒకటి కనపడింది. అది ఏంటో ఒకసారి చూపిస్తా చూడండి. హే హే వీటి పేర్లు ఏమైనా మీకు తెలిస్తే నాకు కామెంట్లో చెప్పండి, ఈ జంతువుల పేర్లు. ఓకేనా. ఇది ఒక ముంగిస. ముంగిస లాంటిది, బాగుంది కదా, సూపర్. దీని పేరు హనీ బ్యాడ్గర్ అంట. ఇది ఒక రేటైల్. ఇలాంటివి ఈ యొక్క ఫారెస్ట్లో ఉన్నాయంట. వీటిని సేఫ్గా ఉంచండి, జాగ్రత్తగా కాపాడండి అని చెప్పేసి రాశారు. వెరీ గుడ్. ఇంకా ఈ పక్కనే పిల్లలు ఆడుకునే ప్లేస్ ఉంది. ఇది వచ్చేసి క్యాంటీన్. అక్కడ ఏముండే చూస్తామా, తర్వాత వెళ్దాం క్యాంటీన్కి. ఓకే, ఇప్పుడు ప్లే గ్రౌండ్కి వెళ్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనము నగరవనానికి వెళ్తున్నాము. అది వచ్చేసి రైల్వే ట్రాక్ అనమాట. ఈ లొకేషన్ చాలా అద్భుతంగా ఉంది, చాలా బాగుంది. అండ్ ఇక్కడ చూడండి, అండ్ ఇటు పక్క వచ్చేసి నగరవనం ఉంది. మనం ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాము. ఆ నగరవనం చూసి ఎలా ఉంది అనేది మనం ఈరోజు వీడియో చూద్దాము. ఫస్ట్ టైం వెళ్తున్నా నగరవనానికి. ఓకే, లైక్ చేయండి వీడియోను లైక్ చేసి చూడండి. ఓకే, ఎదురుగా ఉండేది పాలకొండలు. ఆ పాలకొండలు చాలా ఈ మంచుకు చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయి, చాలా అందంగా కనిపిస్తున్నాయి. అండ్ చాలా బాగున్నాయి కదా. ఈ పక్క ఉండేదంతా నగరవనం అన్నమాట. ఇక్కడ కూడా బాగా స్నో ఉంది. చాలా ఈ కొండలన్నీ చూడడానికి చాలా అద్భుతంగా ఉన్నాయి, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. నాకైతే తెగ నచ్చేసినాయి. ఒకసారి చూడండి అందరూ, నాకైతే చాలా బాగా నచ్చినాయి. ఇంకా లోపలికి పోవాలని చాలా ఇంట్రెస్ట్గా ఉంది, చాలా ఎగ్జైటింగ్గా ఉంది. ఫస్ట్ టైం వెళ్తున్నాను, చాలా చాలా బాగుంది. ఇంకొకసారి చూడండి, ఇంకా లోపలికి వెళ్ళినా ఇంకా బాగా చూద్దాం. సరేనా? మనం వెళ్ళేది ఈ సైడ్ వెళ్తున్నాం. నేను వాకింగ్లో వెళ్తున్నాను. ఇటువంటి సాహసం అయితే ఒంటరిగా ఎప్పుడు మీరు చేయొద్దు, ఎందుకంటే ఇది రోడ్డు చాలా వరకు నిర్మానుష్యంగానే ఉంటుంది. బీ కేర్ఫుల్. అండ్ ఇద్దరు తోడుగా ఉన్నట్టే రండి. ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను నగరవనానికి వెళ్తున్నాను చెప్పాను కదా. ఈ వచ్చేసి మన జేఎంజే అండ్ రిమ్స్ బైపాస్ అనమాట. ఇది ఇక్కడ చూడండి ఎంత నిర్మానుష్యంగా ఉందో. ఇక్కడ ఎవరు ఒంటరిగా రావద్దు. చూడండి, ఎవరు కూడా జనాలు పెద్దగా ఎవరు తిరగరు.
కాబట్టి ఇది అంత సేఫ్ కాదు. నేనైతే ఒంటరిగా వస్తున్నాను. ఇది ఎవరికి అంత సేఫ్ కాదు. హే, నగరవనానికి వచ్చేసాం. ఇంకా మనం ఎంట్రన్స్లోకి రాలేదు. చాలా బాగుంది కదా ఇక్కడ నుంచే, చాలా బాగుంది. వెరీ నైస్. చూద్దాం లోపలికి వెళ్ళి. ఇక్కడ పార్కింగ్ చేసుకోవడానికి పార్కింగ్ ప్లేస్ కూడా ఉంది. కారు కానీ బైక్స్ కానీ. చాలామంది పిల్లలు వచ్చారు. చాలామంది పిల్లలు వచ్చారు. వాళ్ళంతా బాగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. మనం వెళ్దాం లోపలికి. ఓకే, నగరవనం ఇది పార్క్ యొక్క ఎంట్రన్స్కి వచ్చేసాము. ఎంట్రన్స్ చూద్దాము. వావ్, సూపర్, బాగుంది బా. ఇది ఒక ఆర్ట్ లాగా చాలా బాగుంది. సూపర్ సూపర్. ఆహా, వెరీ నైస్, చాలా బాగుంది. బాగుంది కదా ఎంట్రన్స్, అద్దిరిపోలే ఎంట్రన్స్, బాగుంది కదా. ఇక్కడ స్టార్టింగ్లోనే ఈ పులి అండ్ నెమలి ఒక భలే అట్రాక్షన్గా చేశారు. చూస్తూనే ఎంత రియలిస్టిక్గా ఉన్నాయంటే అంత రియలిస్టిక్గా ఉన్నాయి. అలాగే ఇక్కడ ఒక వే ఉంది, ఇక్కడ ఒక వే ఉంది, అక్కడ ఒక వే ఉంది. ఏ రూట్లో అయినా వెళ్ళచ్చు. కానీ ఇక్కడ ఎలా వెళ్ళాలి అనే దానికి ఇక్కడ ఒక బోర్డు ఉంది. వాచ్ టవర్ వెళ్ళచ్చు. చిన్నపిల్లల ఆట స్థలం ఉంది. నీటి గుంటలు, జామాయిల తోట, మీటింగ్ హాలు, టాయిలెట్స్, వాటర్ ప్లాంట్ అండ్ క్యాంటీన్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇకపోతే కొండకు వెళ్తుంది ఈ రూట్లో. కొండ, యోగా సెంటరు అండ్ సైక్లింగ్ దారి, ఇదంతా ఇది ఉంటుంది. ఇటు వెళ్దాం, కాసేపు బాగుంటుంది. ఇక్కడ టాయిలెట్స్ అయితే ఉన్నాయి. పర్వాలేదని చెప్పచ్చు. ఓకే, అందరికీ ఉన్నాయి. లేడీస్ అండ్ జెంట్స్ సపరేట్గా ఉన్నాయి. చాలా బాగుంటాయి.
ఇక్కడ క్యాంటీన్ కూడా ఉంది. క్యాంటీన్ చూద్దాం ఎలా ఉందో. ఓకే, చూడ్డానికి ఇది చాలా పెద్ద కార్ అడవి ఉన్నట్టు ఉంది. ఈ చాలా పెద్ద అడవి అనమాట ఇది. యాక్చువల్లీ ఇది అడవిలో ఈ పార్క్ పెట్టారు. అమ్మో, చాలా డేంజరస్గా ఉన్నట్టుంది. ఓకే, దూరంగా కొండలు చూడండి. వావ్, అద్భుతం కదా. దూరంగా కొండలు, ఆ లొకేషన్ చాలా బాగున్నాయి కదా. సూపర్ సూపర్. బాగున్నాయి కదా, వెరీ నైస్. ఇంకా ఎవరైనా రావాలనుకుంటే రండి, వీకెండ్స్ రండి, ఎంజాయ్ చేయండి ఫ్యామిలీతో, పిల్లలతో. చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. ఓకే, సూపర్. ఇలాంటి దాన్ని ఏమంటారు, షార్ట్ రోడ్స్ లోపల చాలా ఉంటాయి. ఇవన్నీ మామూలుగా సైక్లింగ్ చేసే వాళ్ళకి ఈ రోడ్స్ అన్నమాట. సైక్లింగ్ చేసేవాళ్ళు ఈ రోడ్లో వెళ్తూ ఉంటారు. కానీ ఇది వాకింగ్ చేసే వాళ్ళకు బాగానే ఉంటుంది, అలాగే సైక్లింగ్ చేసే వాళ్ళకు కూడా బాగానే ఉంటుంది. కొద్దిగా లైట్ పర్లేదు, కానీ చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఇక్కడంతా ఇది రోడ్ అంతా చాలా ఫుల్లీ ఫారెస్ట్. చూడండి వెనక చూడండి, ఇది ఫుల్లీ ఫారెస్ట్ కాబట్టి వెనక ఎవరు ఉండరు, ఎవరిచ్చేది ఎవరి ఏమేది తెలియదు. అయితే ఒక్కళ్ళు రావడానికి చాలా మంచి ప్లేస్ కాదని చెప్పచ్చు. కపుల్స్కి అయితే సూపర్. ఇంతకన్నా నేను ఎక్కువ లోపలికి పోదలుచుకోలేదు, నాకే భయం వేస్తుంది. అండ్ ఇంకా లోపల ఏముంటాయో ఏమో తెలియదు, అందుకే నేను తిరిగి రిటర్న్ వెళ్ళిపోతా ఉన్నాను నేను. సరేనా, ఇంకా ఇది ఎట్టపోతే కొండకు వెళ్ళాలి, లేకపోతే లోపలికి పార్క్లోకి వెళ్ళాలి. హే, ఇంకా అయిపోయింది అనుకున్నారా? ఇంకా ఉంది వీడియో, పూర్తిగా చూడండి. మీకు ఎవరైనా వెళ్ళాలనిపించే వాళ్ళకి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. ఓకే, కీప్ వాచింగ్ అండ్ సీ ఎంజాయ్. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ, కీప్ వాచింగ్. ఇది సైక్లింగ్ రోడ్ అన్నమాట. ఇది సైకిల్ వాళ్ళు వెళ్ళే రోడ్ అన్నమాట. ఇది చూడండి ఎలా ఉందో. అంటే సైకిల్ తొక్కుండా వెళ్ళే వాళ్ళకి చాలా బాగానే ఉంది, నాట్ బ్యాడ్. వెళ్ళచ్చు, ఇటు వెళ్ళచ్చు, అలాగే ఇలాగ వెళ్ళచ్చు. మనం వచ్చింది ఇప్పుడు ఈ రూట్లో వచ్చాము. ఈ రూట్లో ఇలాగా మొత్తం రౌండ్ అయ్యచ్చు. ఇక్కడ ఏదో బోర్డు ఉంది, రోజ్వుడ్ పార్క్ అంట ఇది. కానీ ఇక్కడ ఏమి కూర్చోడానికి ఉంది, ఇక్కడ ఏం లేవు. కానీ ప్రశాంతంగా లోన్లీగా మనం ఏదైనా కూర్చోవచ్చు, రాసుకోవచ్చు, ఏదైనా డిజైన్ చేసుకోవచ్చు, కొంచెం ఏదైనా క్రియేటివిటీగా ఆలోచించవచ్చు అని అనుకున్నప్పుడు ఇలాంటి ప్లేస్ చాలా బాగుంది. అంటే మనం ఎక్కడో వెళ్తుంటాం, ఊటీ వెళ్తాము, కొడైకెనాల్ వెళ్తాము, ఎక్కడెక్కడో వెళ్తూ ఉంటాము. బట్
అక్కడికంతా వెళ్ళి మనము డబ్బులు టైము వేస్ట్ చేసుకునే దానికంటే మన కడప వాళ్ళమైతే మనకు ఇక్కడ ఇంత మంచి పీస్ఫుల్ ప్లేస్ అన్నమాట. ఇదంతా ఒక వనం, మొత్తము ఇది వనం అన్నమాట. మనం వచ్చిన పార్క్ అక్కడ ఉంది, లోపలికి వెళ్తే పార్క్ వస్తుంది. సో చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మనం హాయిగా కూర్చొని ఎక్కడైనా రాసుకోవడం, చదువుకోవడం బెస్ట్గా ఉంటుంది. ఇంకో ముఖ్యమైన మాట, ఇక్కడ లవర్స్కి చాలా బెస్ట్ అనమాట ప్లేస్, బెస్ట్ ప్లేస్. ఈ ప్రశాంతంగా ఒకచోట కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఒకచోట కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ హాయిగా వాళ్ళ లోకంలో వాళ్ళు విహరించవచ్చు అనమాట. ఇక్కడ చాలా ఉన్నాయి, చాలామంది చూశాను. అండ్ అంతే అంతే ఓకే. ఇంకెంత చూసినా ఫారెస్ట్ ఇలాగే ఉంటుంది, మొత్తం వనం అంతా ఇలాగే ఉంటుంది. అండ్ ఇక్కడ ఉండడం ఎందుకు, వెళ్ళిపోదాం. ఓకే, వచ్చిన రూట్లోనే వెళ్ళిపోదాం. టైం వచ్చేసి 12 కావచ్చింది. అండ్ 12 టైం వరకు కూడా ఇక్కడ పాలకొండల యొక్క అందాలు చాలా బాగున్నాయి. టైం 12 అయినా కూడా పాలకొండల యొక్క అందాలు చాలా బాగున్నాయి కదా. ఒక్కసారి చూడండి, సూపర్ లొకేషన్. ఇక్కడ కూర్చోడానికి అండ్ రెస్ట్ తీసుకోవడానికి, అందులో వనభోజనాలకు వచ్చిన వాళ్ళు భోజనం చేసుకోవడానికి చాలా మంచి ప్లేసెస్ అయితే ఉన్నాయి. అండ్ హాయిగా కూర్చొని రెస్ట్ తీసుకుంటూ ఏదైనా డిజైన్ చేసుకుంటూ బాగా టైం పాస్ చేసుకోవచ్చు. అండ్ వీకెండ్స్ వాళ్ళకి చాలా బాగుంటుంది. ఒకవేళ ట్రై చేయండి. ఓకే. Hey, haha, this is pagoda. ఇది పగోడా. ఇక్కడ హాయిగా కూర్చోవచ్చు. అండ్ అది వచ్చేసి క్యాంటీన్ ఏరియా అనమాట. బాత్రూమ్ అండ్ టాయిలెట్స్, క్యాంటీన్ ఏరియా. ఇది వచ్చేసి పిల్లల పార్కు. హాయ్. హే. Okay, take rest, ma. Take rest. Pagoda. ఓకే, చూశారు కదా. అండ్ ఈ యొక్క వీడియోను ప్రతి ఒక్కరు చూడండి, లైక్ చేయండి. ఓకే, ఇంకా ఈ వీడియోని ఇంతటితో స్టాప్ చేస్తున్నాను.
ఇంతేనబ్బా. వీకెండ్ పీస్ఫుల్గా ప్రశాంతంగా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు స్పెండ్ చేయాలనుకుంటే ఇక్కడికి రావచ్చు. ఓకేనా. మనసులో ఎన్నో టెన్షన్స్ ఉంటాయి, అవన్నీ కూడా ఇలాంటి చోటుకి వచ్చినప్పుడు ఫస్ట్ హ్యాపీగా అన్నీ మర్చిపోతాము. ఇది బెస్ట్ ఐడియా. చాలామంది అండ్ డ్రింక్ చేయాలి, లేకపోతే ఇంకోటి వేరే అలవాట్లు ఉంటాయి అంత టెన్షన్స్ ఉన్నప్పుడు. సో వాటిని పక్కన పెట్టేసి ఇలాంటి ప్లేస్కి వస్తే చాలా పీస్ఫుల్గా ఉంటుంది, అవన్నీ మర్చిపోతారు. సరేనా, ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, వెళ్ళిపోదాం. బాయ్ బాయ్. అండ్ ఇంకా అందరూ ఇంకా క్లైమేట్ వర్షం పడేలా ఉంది, కాబట్టి అందరూ వెళ్ళిపోతూ ఉన్నారు. చూడండి, అందరూ వెళ్ళిపోతూ ఉన్నారు. సో మనం కూడా వెళ్ళిపోదాం. అండ్ వీడియోను ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియోని లైక్ చేసి చూడండి. అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. అండ్ ఇలాంటి బెస్ట్ వీడియోలు అప్పుడప్పుడు నా ఛానల్లో వస్తుంటాయి. కీప్ వాచింగ్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ దిస్ ఈజ్ వాలెట్ వండర్స్ విహారీ. కీప్ వాచింగ్ అండ్ నా ఛానల్ చూస్తూ ఉండండి. అండ్ కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ keep watching. This is Wallet Wonders Vihari.